వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు లక్ష్మీకాంత్ ఆన్లైన్ పాలిటీ ఇన్ తెలుగు ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇంతకు ముందుకే లక్ష్మీకాంత్ పాలిటీకి సంబంధించి మొదటి చాప్టరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే భారత చారిత్రక నేపథ్యం గురించి మనం ఫస్ట్ పార్ట్ చర్చించడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్, ఈ థర్డ్ పార్ట్ భారత రాజ్యాంగ ప్రవేశిక చర్చించిన తర్వాత థర్డ్ పార్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్డెప్త్ అనాలిసిస్ తోటి మీ ప్రిపరేషన్లో యూజ్ఫుల్ అయ్యే విధంగా ఈ వీడియోస్ ఉంటాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారికి ఇవి షేర్ చేయండి, సో దట్ వారు కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే, మన సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో భాగంగా ఈరోజు మనం చర్చించబోయేటువంటి టాపిక్ భారత రాజ్యాంగ ప్రవేశిక. భారత రాజ్యాంగ ప్రవేశికని ఇంకో రకంగా మనం పీఠిక, ఉద్దేశిక అని కూడా అనవచ్చు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క మీనింగ్ అంతా కూడా ఒకటే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. దీన్నే ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అని అనడం జరుగుతుంది. ఈ ప్రవేశిక భావనను భారత రాజ్యాంగానికి ప్రవేశిక ఉండాలనేటువంటి ఐడియా అయితే ఏదైతే ఉందో ఆ ఐడియాని, ప్రవేశిక అనేటువంటి ఐడియాని మనం అమెరికా నుంచి, మన రాజ్యాంగ నిర్మాతలు అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. అంటే ఒక రాజ్యాంగానికి ప్రవేశిక ఉండాలనేటువంటి ఐడియాని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అమెరికా రాజ్యాంగం ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం. ఫర్ దట్ మ్యాటర్ అమెరికా రాజ్యాంగం పీఠికని కూడా కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం. పీఠిక అనేటువంటి భావనని, ప్రిఫేజ్ అనేటువంటి భావన లేదా ప్రియాంబుల్ అనేటువంటి భావనని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. పీఠిక గురించి వ్యాఖ్యానిస్తూ ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు నాని పాలికివాలా పీఠిక అనేటువంటిది రాజ్యాంగానికి గుర్తింపు కార్డు లాంటిది, ఐడి కార్డు లాంటిదని చెప్పడం జరిగింది. ఐడి కార్డు అయితే ఒక వ్యక్తి యొక్క డిస్క్రిప్షన్ మనకు ఏ విధంగా అయితే వివరిస్తుందో, అతనికి సంబంధించినటువంటి, ఒకవేళ అతని ఎంప్లాయ్ అయితే అతనికి సంబంధించినటువంటి నేమ్, అతని పర్సనల్ డీటెయిల్స్, అతను చేసేటువంటి జాబ్ డిస్క్రిప్షన్, అతని జాబ్ ప్రొఫైల్, ఇవన్నీ కూడా మనం ఐడి కార్డుని చూసి ఏ విధంగా అయితే తెలుసుకోవచ్చో, అదేవిధంగా మన రాజ్యాంగాన్ని కూడా పీఠికని అధ్యయనం చేయడం ద్వారా, పీఠికను అర్థం చేసుకోవడం ద్వారా రాజ్యాంగం యొక్క ఎసెన్స్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి దీని అర్థం. అంటే ఒక ఐడి కార్డు లాంటిది పీఠిక అనేటువంటిది రాజ్యాంగానికి. అదేవిధంగా రాజ్యాంగాన్ని మొత్తం అర్థం చేసుకుని దాని యొక్క చిన్న రూపంలో కనుక మనం దాని యొక్క స్థూలమైనటువంటి భావాన్ని, దాని యొక్క సారాంశంగా మనం వ్యక్తపరిచినట్టయితే ఎలా ఉంటుందో దాన్ని మనం పీఠిక అని చెప్పవచ్చు. పీఠిక అనేటువంటిది రాజ్యాంగం యొక్క సారాంశము, దాని యొక్క సంగ్రహ నివేదిక. ఇంకో రకంగా పీఠికని రాజ్యాంగం యొక్క ప్రతిబింబం. అంటే రాజ్యాంగంతో ఒకవైపు పెడితే దాని ప్రతిబింబం పీఠికగా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నిటికి కూడా, వివరణాత్మకంగా ఉన్నటువంటి అంశాలన్నిటికి కూడా పీఠిక రిఫ్లెక్ట్ చేస్తుంది. చాలా చిన్న సైజులో ఉన్నప్పటికీ కూడా పీఠికలో ఉన్నటువంటి పదాలు రాజ్యాంగం మొత్తాన్ని కూడా మనకు రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి రాజ్యాంగం యొక్క ప్రతిబింబం, సంగ్రహ నివేదిక అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే పీఠిక అనేటువంటి భావనని మనం అమెరికా నుండి గ్రహించినప్పటికీ కూడా పీఠికలో ఉన్నటువంటి అంశాలని మాత్రం మనం అమెరికా రాజ్యాంగం పీఠిక అంశాలని మనం సంగ్రహించలేదు. అంటే అమెరికా పీఠిక అనే భావన మాత్రం అమెరికాకు చెందింది. పీఠికలో ఉన్నటువంటి అంశాలు మాత్రం మన లక్ష్యాల తీర్మానం అని చెప్పవచ్చు. లక్ష్యాల తీర్మానం నుంచి గ్రహించడం జరిగింది పీఠిక లోపల ఉన్నటువంటి అంశాలను. ఈ లక్ష్యాల తీర్మానం యొక్క నిర్మాతను చూసినట్టయితే ఇతను పండిట్ నెహ్రూ రచించడం జరిగింది. నెహ్రూ చాలా సోషలిస్ట్ గా, చాలా పాపులర్ స్వాతంత్ర ఉద్యమకారుడు. అతను సోషలిజాన్ని సపోర్ట్ చేసేవాడు, అంటే సామ్యవాదాన్ని సపోర్ట్ చేసేవాడు. ఇతను లక్ష్యాల తీర్మానాన్ని రచించడం జరిగింది. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటాం ఇంగ్లీష్లో. ఈ పదం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు పీఠిక అనేటువంటిది దేనికి ఉద్దేశించి రాజ్యాంగంలో చేర్చబడదు. లక్ష్యాల తీర్మానం. ఎప్పుడైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని రచిస్తూ ఉన్నదో ఆ సందర్భంలో మన ప్రస్తుతం పీఠిక అయితే దేనైతే అంటున్నామో దాన్ని లక్ష్యాల తీర్మానం లేదా ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేవారు. పీఠిక అమల్లోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ లక్ష్యాల తీర్మానాన్ని మనం పీఠికగా చెప్తున్నాం, ఇంగ్లీష్లో ప్రియాంబుల్ గా చెప్తున్నాం. ఈ లక్ష్యాల తీర్మానాన్ని 13 డిసెంబరు 1946లో
జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని 22 జనవరి 1947న దాన్ని ఆ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అంతిమంగా రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందో పీటీకి కూడా అమల్లోకి వచ్చింది. కానీ ఆమోదించినటువంటి తేదీని చూసినట్టయితే రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన తేదీ 13 డిసెంబర్ 1946 కాగా రాజ్యాంగ పరిషత్తు ఆ తీర్మానాన్ని ఆమోదించిన తేదీ 22/1/1947. తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ అమల్లోకి వచ్చిన తేదీని చూసినట్టయితే అది రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ తేదీ నుంచే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం మొత్తం అమల్లోకి వచ్చినట్టు పీఠిక కూడా ఆ రోజే అమల్లోకి వచ్చినట్టుగా భావించాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక పీఠికలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం చూసినట్టయితే ఇది రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే కోణంలో కానీ లేదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ పీఠికని మగప్ చేయడం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అంటే టోటల్ గా పీఠికని మనం కంటెస్టెంట్ చేయాలి, దాన్ని కాపీ చేసి మన బ్రెయిన్ లో యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో పీఠికలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని అడగడం జరిగింది, కొన్నిసార్లు ఈ యొక్క సీక్వెన్స్ పదాల సీక్వెన్స్ ను కూడా అడగడం జరిగింది. కాబట్టి మీరు టోటల్ గా మగప్ చేస్తే అది గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2 కానీ లేదా గ్రూప్ 1 మెయిన్స్ లో మనకు ఎస్ఏ ఆన్సర్ కూడా ఇది పనికొస్తుంది. కాబట్టి దీన్ని మగప్ చేసి పెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మొత్తం కూడా కంఠస్థం చేసేసి పెట్టుకోండి. పీఠికను ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఏం చెప్తుంది, పీఠికలోని అంశాలు ఏమున్నాయి? భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తుల్లోను అవకాశాల్లోనూ సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాత్య ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబరు 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. సచ్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ లో మనకు పీఠిక కనిపిస్తుంది. ఒక్కొక్క పదానికి చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంటుంది. ఈ పీఠికలో ఉన్నటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ కనుక మనం చూసినట్టయితే రాజ్యాంగ నిర్మాతల యొక్క దార్శనికత కనపడుతుంది, వారి యొక్క విజ్డమ్ కనపడుతుంది. పీఠిక అనేది ఇన్ఫాక్ట్ ఇది రాజ్యాంగం యొక్క ఫిలాసఫీని తెలియజేస్తుంది, దాని యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది, రాజ్యాంగ నిర్మాతల యొక్క విజ్డమ్ను తెలియజేస్తుంది, వారి యొక్క దార్శనికతని తెలియజేస్తుంది. రాజ్యాంగం ద్వారా వారు ఏ విధంగా భారతదేశాన్ని రూపొందించదలుచుకురో వారి యొక్క ఆలోచనల్ని మనకి పీఠిక తెలియజేస్తుంది. బ్యూటిఫుల్ లాంగ్వేజ్ లో ఈ పీఠిక అనేటువంటిది రచించబడ్డది. ఇంకా పీఠికని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి దీన్ని కొన్ని భాగాలుగా విభజిస్తే మనం గుర్తుపెట్టుకోవడమైనా అర్థం చేసుకోవడమైనా తేలికగా ఉంటుంది. మనకు పీఠికని ప్రధానంగా 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో భారతదేశంలో అధికారానికి మూలం ఏమిటో చెప్తుంది. రెండవ భాగంలో భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా సాధించాల్సినటువంటి లక్ష్యాలని చెప్తున్నది. రెండవ భాగంలో భారత రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావం తెలియజేస్తుంది రెండవ భాగం. మూడవ భాగం వచ్చేసి భారత పౌరులకు సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఏంటి రాజ్యాంగం ద్వారా అని చెప్తుంది. నాలుగవ భాగం వచ్చి పీఠిక ఆమోదించిన తేదీని, అది ఆమోదించిన పద్ధతిని మనకు తెలియజేస్తుంది. ఈ 4 భాగాలుగా విడగొట్టి కనుక మనం పీఠికని చదివితే, అధ్యయనం చేస్తే మనకు సులభంగా గుర్తుండేటువంటి అవకాశం ఉంది. ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా మొదటి భాగం చూసినట్టయితే మొదటి భాగం ఏం చెప్తుంది, భారతదేశంలో అధికారానికి మూలం ఏమిటి అని చెప్పేసి. అంటే అధికారానికి మొదటి భాగం చూసినట్టయితే భారతదేశ అధికారానికి మూలం ఎవరు అనిపిస్తుంది అంటే, భారతదేశ అధికారానికి మూలము భారతదేశ ప్రజలు. మనం రాచరిక వ్యవస్థలో చూసినాం, రాచరిక వ్యవస్థలో దైవదత్త అధికార సిద్ధాంతం ఉంది. దైవదత్త అధికార సిద్ధాంతం అంటే రాజు ఏదైతే అధికారం చెలాయిస్తున్నాడో ఆ అధికారం అంతా కూడా అతనికి దైవం ద్వారా సంక్రమించింది అనేటువంటి సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉండేది. అంటే అతని అధికారానికి మూలం దైవం, అతనికి ఎవరు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం లేనటువంటి అధికారం ఉండేది రాజుకు. అది దైవదత్త అధికార సంక్రమణ సిద్ధాంతం. మరి ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత
ఎవరికి ఉన్నది అధికారం, అధికారానికి మూలం ఎవరు ఇక్కడ అంటే భారత రాజ్యాంగం యొక్క పీఠికను కనుక మనం పరిశీలించినట్లయితే పీఠికలోని మొదటి భాగం ప్రకారం భారతదేశంలో అధికారానికి మూలం ఎవరు? భారతదేశ ప్రజలు. భారతదేశ ప్రజలు. ఇక రెండవ భాగం చూసినట్టయితే రెండవ భాగము భారత రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది, దాని యొక్క నేచర్ని తెలియజేస్తుంది, నేచర్ ఆఫ్ ఇండియన్ పాలిటీని తెలియజేస్తుంది. అంటే ఏ రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంది స్థూలంగా ఇప్పుడు సర్వసత్తాక అనేటువంటి పదాన్ని తెలియజేస్తుంది. ఇది సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్నది భారతదేశం అని చెప్తుంది. అంటే సార్వభౌమ అధికారం ఏ దేశానికి డొమినియన్ గా కాకుండా సర్వ స్వతంత్ర అధికారం ఉంది. అలాగే సామ్యవాదం రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తుంది. లౌకికత్వం అది మత రాజ్యమా థియోక్రాటిక్ రాజ్యమా అని చెప్తుంది. ప్రజాస్వామ్యము ప్రజలకు ఉన్నటువంటి హక్కుల గురించి చెప్తుంది. గణతంత్రము పాలకులు ఎన్నికయ్యేటువంటి విధానం గురించి చెప్తుంది. స్థూలంగా రెండవ భాగం అనేటువంటిది భారత రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. మూడవ భాగము పౌరులందరికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సమకూర్చాల్సినటువంటి లేదా సాధించాల్సినటువంటి లక్ష్యాలను చెప్తుంది. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, న్యాయము, సమానత్వము లాంటి లక్ష్యాల సాధనకు ఉద్దేశించబడింది మూడవ భాగం. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశ ప్రజలకి రాజ్యాంగం ద్వారా ఏమి సాధించాలనేటువంటి విషయాల్ని మూడవ భాగం తెలియజేస్తుంది. నాలుగో భాగం వచ్చేసి అది ఆమోదించబడేటువంటి రాజ్యాంగ పరిషత్ ద్వారా ఆమోదించబడ్డటువంటి తేదీని తెలియజేస్తుంది. ఆమోదించబడ్డటువంటి పద్ధతిని కూడా తెలియజేస్తుంది. అంటే ఆమోదించబడ్డటువంటి తేదీ రాజ్యాంగం ఏ రోజైతే ఆమోదించబడ్డదో అదే రోజు పీఠిక ఆమోదించబడింది. కాకపోతే ఇక్కడ రాజ్యాంగం మొత్తం ఆమోదించబడిన తర్వాత పీఠిక ఆమోదించబడ్డది. ముందుగా రాజ్యాంగం ఆమోదించబడ్డది, రాజ్యాంగం తర్వాత రాజ్యాంగానికి చేర్చినటువంటి పీఠిక ఆమోదించబడింది. దీన్ని బట్టి మనకు రాబోయేటువంటి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు. అంటే పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకు సేమ్ మెథడ్, సేమ్ మేనరు, రాజ్యాంగం ఏ రకమైతే ఏ మెథడ్లో ఏ మేనర్లో అయితే ఆమోదించబడ్డదో అదే మేనర్లో అదే పద్ధతిలో ఆమోదించబడింది కాబట్టి అది అంతర్భాగమా కాదనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చెప్పవచ్చు. కాబట్టి దీన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నాను. ఇక ఎవరి ద్వారా ఆమోదించబడ్డది? ప్రజల ద్వారానే ఆమోదించబడ్డదిగా చెప్పబడ్డది. అంటే ఆమోదించిన పద్ధతి, ఆమోదించిన తేదీని నాలుగో భాగం మనకు తెలియజేస్తుంది. ఇక పీఠికలో ఉన్నటువంటి ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది రెండో భాగంలో చెప్పినట్టు సోర్స్ ఆఫ్ పవర్ మనం చెప్పినాం. సోర్స్ అనేటువంటిది భారతదేశ ప్రజలకు ఉంటుంది. పవర్ యొక్క సోర్స్ భారతదేశంలో ప్రజలు అని చెప్పినాం. రెండో భాగంలో రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి రెండో భాగంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పదాల యొక్క అర్థాలు ఏందో మనం చూద్దాం. దాంట్లో మొట్టమొదటి సర్వసత్తాకాన్ని మనం మెన్షన్ చేయడం జరిగింది పీఠికలో ఇంతకు ముందు. సర్వసత్తాకన్నా సార్వభౌమన రెండు ఒకే రకమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పదాలుగా మీరు గుర్తించాలి. అక్కడ వైరుధ్యం లేదు. అవి రెండు కూడా పర్యాయ పదాలు, ఇంటర్చేంజబుల్ వర్డ్స్. దీన్ని సర్వసత్తాక అధికారం అనొచ్చు, సార్వభౌమ అధికారం అనొచ్చు. ఇక్కడ పీఠికలో చెప్పబడ్డగా భారతదేశం తన అంతర్గత బహిర్గత విషయాల్లో సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. అంటే సుప్రీం పవర్ ఉంటుంది భారతదేశానికి. కాకపోతే ఇక్కడ సుప్రీం పవర్ ఎవరికి ఉంటుంది అన్నప్పుడు భారతదేశ పార్లమెంట్కి ఉంటుందా, భారతదేశ రాష్ట్రపతికి ఉంటుందా, భారతదేశ సుప్రీంకోర్టుకు ఉంటుందా, లేదా భారతదేశ ప్రజలకు ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ మీకు వస్తుంది. ఎగ్జామ్స్ లో చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్, చాలా మంది తప్పు చేసేటువంటి క్వశ్చన్. కొంతమంది రాష్ట్రపతి అని, కొంతమంది ప్రధానమంత్రి అని, కొంతమంది పార్లమెంట్ అని, కొంతమంది ప్రజలు అని ఆన్సర్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో సార్వభౌమ అధికారము రాజ్యాంగానికి ఉంటుంది. ఇక్కడ సార్వభౌమ అధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యాంగానికి ఉంటుంది. రాజ్యాంగంకు అధికారం ఏ రకంగా సంక్రమించింది? ప్రజల ద్వారా సంక్రమించింది. ఈ విధంగా ఇంటర్లింక్ ఉంటాయి. కాకపోతే ఈ స్పెసిఫిక్ సార్వభౌమాధికారం ఎవరికి ఉంది భారతదేశంలో అంటే మాత్రం అక్కడ రాజ్యాంగం అనేటువంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఆ రాజ్యాంగం అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ సార్వభౌమాధికారం ఎక్కడ ఉంటుంది? అంతర్గత విషయాల్లో ఉంటుంది, బహిర్గత విషయాల్లో ఉంటుంది. అంతర్గత సార్వభౌమాధికారం అంటే భారతదేశాన్ని స్వాతంత్రానికి రాకపూర్వం సార్వభౌమాధికారం ఎవరికి ఉండేది? 1858 తర్వాత ఇంగ్లాండ్ రాని డైరెక్ట్ గా పాలన తీసుకున్న తర్వాత సార్వభౌమ పాలకులు ఎవరైనా ప్రకటించుకున్నాడు భారతదేశంలో అంటే ఇంగ్లాండ్ రాణి సార్వభౌమ పాలకులుగా అవతరించింది. హర్ మెజెస్టిక్ గవర్నమెంట్. అంటే భారతదేశం మీద భారతీయులకు సార్వభౌమాధికారం లేదు. ఇంగ్లీషు పరిపాలనా కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి లేదా బ్రిటిష్ మొనార్కీకి సార్వభౌమాధికారం ఉంది. పాలనా వ్యవహారాలన్నీ కూడా
ఆవిడ పేరు మీదనే, రాణి పేరు మీదనే, హర్ మెజెస్టీ గవర్నమెంట్ పేరు మీదనే జరిగాయని మనం చెప్పుకున్నాం. అంటే స్వతంత్రం రాకముందుకు భారతదేశం ఒక కాలనీ, సార్వభౌమాధికారం లేనటువంటిది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఇది సార్వభౌమాధికార దేశంగా అవతరించింది. సార్వభౌమాధికారం అంటే సుప్రీం పవర్ తన అంతర్గత వ్యవహారాల్లో కానీ బహిర్గత వ్యవహారాల్లో కానీ సుప్రీం పవర్ని అత్యున్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ భారతదేశం చాలా అంతర్జాతీయ సంస్థలలో సభ్యురాలుగా ఉంది. ఉదాహరణకి యుఎన్ఓలో ఉంది, అంటే ఐక్యరాజ్య సమితిలో ఉంది, డబ్ల్యూటీఓలో ఉంది, ఇంకా వేరియస్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఉంది, కామన్వెల్త్లో కూడా ఉంది. కామన్వెల్త్ కూటమి అంటే పూర్వ బ్రిటిష్ పాలిత ప్రాంతాలన్నింటినీ కలిపి బ్రిటన్ కామన్వెల్త్ కూటమిని ఏర్పాటు చేసింది. కామన్వెల్త్ కూటమిలో కూడా సభ్యురాలుగా ఉంది. అలాగే అనేక రీజనల్ సంఘాలలో, అంటే సార్క్ లాంటి సంస్థలలో, ఇంకా మల్టీ కంట్రీస్ యొక్క సంస్థల్లో, చాలా సంస్థల్లో భారతదేశం సభ్యురాలుగా ఉంది. అయితే కామన్వెల్త్ కూటమిలో కానీ, ఐక్యరాజ్య సమితిలో కానీ, లేదా డబ్ల్యూటీఓలో కానీ, ఇతర ఏదైనా బిమ్స్టేక్లో కానీ ఏ సంస్థలో కూడా భారతదేశం సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు కూడా అందులో సభ్యత్వం కలిగి ఉండడం అనేటువంటిది ఒక వాలంటరీ విషయం. అంటే ఆ సభ్యత్వాన్ని కొనసాగించవచ్చు లేదా ఆ సంఘాల నుంచి బయటికి రావచ్చు. అవి ఏ రకంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేయవని చెప్పేసి అర్థం చేసుకోవాలి. బహిర్గత విషయం ఇది. ఇతర దేశాలకు సంబంధించి ఇంటర్నేషనల్ పాలసీస్కి సంబంధించి బహిర్గత విషయాల్లో భారతదేశం తన అభివృద్ధి కోసం రూపొందించుకునేటువంటి చట్టాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రణాళికల్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేడు. ఏ దేశం కూడా మన దేశం మీద ఇంపోజ్ చేయడానికి లేరు వారి యొక్క అధికారాన్ని. సర్వస్వతంత్రమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇది బహిర్గత సార్వభౌమాధికారం. అయితే మరి అంతర్గత సార్వభౌమాధికారం ఏంటి? అంతర్గత సార్వభౌమాధికారం అంటే విత్ ఇన్ ది కంట్రీ కూడా సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది. విత్ ఇన్ ద కంట్రీ బహిర్గత సార్వభౌమాధికారం తర్వాత మళ్ళీ అంతర్గత సార్వభౌమాధికారం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా సంస్థలు, కొన్ని లెఫ్టిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్, లేదా కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్స్, కొన్ని ట్రైబల్ ఆర్గనైజేషన్స్, కొన్ని వెరీ లోకలైజ్డ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ ఉంది, లేదా కొన్ని రిలీజియస్ మూవ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ట్రైబల్ మూవ్మెంట్స్ ఉన్నాయి, గిరిజనుల మూవ్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కాప్ పంచాయతీలు అనేటువంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేము గుర్తించము, భారతదేశ సార్వభౌమాధికారం మా పైన లేదు. లెఫ్టిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి, మేము ఈ నూతన ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాం, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ ఫ్యూడల్ అవశేషము, ఈ వ్యవస్థను మేము కూలదోసేసి నూతన వ్యవస్థను స్థాపిస్తాం, కాబట్టి మేము ఈ రాజ్యాంగాన్ని గుర్తించబోవట్లేదు, ఈ దేశ పాలకుల యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించబోవట్లేదు అని చెప్పేసి చెప్తుంటాయి. కానీ థామస్ హాబ్స్ చెప్పినట్టు, జాన్ లాక్, థామస్ హాబ్స్, రూసో చెప్పినట్టు, ఎప్పుడైతే రాజ్యం అవతరించిందో, ఎప్పుడైతే స్టేట్ ఏర్పడిందో, స్టేట్ ఏర్పడే సమయంలోనే, అంటే రాజ్యం ఏర్పడే సమయంలోనే మనకు స్టేట్ ఆఫ్ నేచర్ ఉంది. మనకు వాళ్ళ ఫిలాసఫీ చదివితే మనకు తెలుస్తుంది. జాన్ లాక్, రూసో, హాబ్స్ ఫిలాసఫీ మనకు చదివితే మనకు అర్థమవుతుంది స్టేట్ ఆఫ్ నేచర్ అంటే. స్టేట్ ఆఫ్ నేచర్లో మనిషికి ఏ విధమైనటువంటి రాజ్యం లేదు, రక్షణ లేదు, వాళ్ళంతా ఫోరేజర్స్గా ఉన్నాడు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తిరుగుతూ ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా ఇన్సెక్యూరిటీలో బతికిన తర్వాత క్రమంలో వారందరి మధ్యలో ఒక అగ్రిమెంట్ తోటి ఏర్పడినటువంటిదే రాజ్యం. ఈ రాజ్యము ఏర్పాటు కోసం పౌరులు తమ యొక్క హక్కుల్ని కొన్నిటిని సార్వభౌమ పాలకుడికి దారాదత్తం చేయడం జరిగింది. దానికి ప్రతిగా వారు సెక్యూరిటీని, వాళ్ళ ఆస్తులకు, వాళ్ళ ప్రాణాలకి రక్షణని, వాళ్ళ యొక్క శాంతిని వాళ్ళు పొందడం జరిగింది పాలకుల నుంచి. ఈ ఏర్పాటు జరిగింది రాజ్యానికి పౌరులకు మధ్యలో. పౌరులు రాజ్యానికి సార్వభౌమాధికారానికి, రాజ్య పాలకునికి సార్వభౌమాధికారాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే వెరీ ఆరిజిన్ ఆఫ్ స్టేట్లోనే, అంటే రాజ్య ఏర్పాటులోనే సార్వభౌమాధికారం రాజ్యానికి చెందింది. కాబట్టి ఈ అంతర్గతంగా కొన్ని సంస్థలు ప్రకటించేటువంటి సార్వభౌమాధికారానికి అర్థం లేదు. రాజ్యాంగం యాజ్ లాంగ్ యాజ్ స్టేట్ ఉంటే, యాజ్ లాంగ్ యాజ్ స్టేట్ ఈస్ దేర్, రాజ్యం ఎంతకాలం ఉంటే రాజ్యానికి సార్వభౌమాధికారం అంతకాలం ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. కాబట్టి అంతర్గత విషయాల్లో కూడా వారు ప్రకటించుకున్నట్టుగా, వివిధ సంస్థలు ప్రకటించుకున్నట్టుగా సార్వభౌమాధికారం వారికి లేదు. కేవలం భారత రాజ్యాంగానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉందని చెప్పేసి అనవచ్చు. ఐక్యరాజ్య సమితిలో కానీ, కామన్వెల్త్లో కానీ ఏదైతే భారతదేశం సభ్యత్వాన్ని కలిగి ఉందో ఆ సభ్యత్వం ఐచ్ఛికమంది, అది వాలంటరీ సభ్యత్వము.
తన ప్రయోజనాల కోసం మాత్రమే ఆ సభ్యత్వం దాంట్లో ఆ సంస్థలో సభ్యురాలుగా కొనసాగుతుంది. ఒకవేళ ప్రయోజనాలకు విఘాతం కలిగితే వెంటనే బయటికి రావచ్చు. ఈ మధ్యలో ట్రంప్ వచ్చిండు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి, అదేవిధంగా WHO నుంచి కూడా బయటకు వచ్చిన విషయం మనం తెలుసు. కాకపోతే తర్వాత మళ్ళీ జో బైడెన్ ఆ సంస్థలు మళ్ళీ తిరిగి చేరడం అనేటువంటిది, అగ్రిమెంట్లు తిరిగి చేరడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగానే మనం కూడా, మన భారతదేశం కూడా ఎప్పుడంటే అప్పుడు ఏ అంతర్జాతీయ సంస్థ నుంచైనా బయటకు వచ్చేటువంటి అధికారం కలిగి ఉంది. అది బహిర్గత సార్వభౌమాధికారం. ఈ సంస్థలలో సభ్యత్వం అనేటువంటిది రాజ్యాంగానికి బయట చేసినటువంటి ఏర్పాటు. రాజ్యాంగంలో చెప్పబడలేదు నువ్వు పలానా సంస్థలో సభ్యురాలుగా కొనసాగాలి, భారత్ పలానా సంస్థలో వద్దు అని చెప్పేసి. ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్, దానికి రాజ్యాంగ భద్రత లేదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. పీఠిక సామ్యవాదం, పీఠికలో రెండవ భాగంలో ఉన్నటువంటి రెండవ పదం వచ్చేసి సామ్యవాదం. దీన్ని ఇంగ్లీష్లో సోషలిజం అంటారు. సోషలిజం అనేటువంటిది ఎవరైనా కొంత బయట అవగాహన ఉన్న వారికి, సోషలిజం అనేటువంటి లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ తోటి రిలేషన్స్ ఉన్న వాళ్ళకి ఆయా సంస్థల్లో పనిచేసిన వారికి సోషలిజం అనేటువంటిది చాలా ఫెమిలియర్ వర్డ్, అంటే వారికి ఎప్పటి నుంచో తెలుస్తున్నటువంటి వర్డ్. సోషలిజం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే వ్యక్తిగత, ఇది మార్క్స్ యాంగిల్స్ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చినటువంటి భావన. ఇది ప్రస్తుతం కొన్ని దేశాల్లో కొంత పాక్షిక సోషలిజం అమల్లో ఉంది, చైనా, రష్యా, క్యూబాలో కూడా. సోషలిజం యొక్క ఆ థియరీ ఏంటి అంటే, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉందో సోషలిజం వ్యక్తిగత ఆస్తుల్ని నిషేధిస్తుంది. ఆ స్టేట్ లో ఏవైతే ఆస్తులు ఉంటాయో ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి చెందుతాయి, అంటే ప్రజలందరికీ చెందుతాయి. దాని నుంచి వచ్చేటువంటి ఆస్తుల నుంచి, ఆ వనరుల నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా అందరి ప్రజలకి సమానంగా పంచబడతాయి. ఒక ఎగాలిటేరియన్ సొసైటీని, అంటే ఒక సర్వ సమానత్వం ఉన్నటువంటి సొసైటీని స్థాపించే ఉద్దేశంగా సోషలిజం అనేటువంటి భావన పనిచేస్తుంది. అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సోషలిజానికి, ట్రూ సెన్స్ సోషలిజానికి చాలా తేడా ఉంటుంది. ఇంకా సోషలిజం ఫైనల్ గా ఏం చేస్తుందంటే అబాలిషన్ ఆఫ్ స్టేట్ చెప్తుంది. మార్క్స్ ఏమంటాడు, సోషలిజం యొక్క పీక్ స్టేజ్ లో స్టేట్ అబాలిష్ అవుతుంది, అంటే స్టేట్ ఉండదు, రాజ్యం యొక్క అవసరం ఉండదు, పౌరులందరూ స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతారు, వారి యొక్క ఆస్తుల మీద ఉమ్మడి నిర్వహణ ఉంటుంది, ప్రతిఫలాలని ఉమ్మడిగా సమానంగా పంచుకుంటారు, కాబట్టి రాజ్యం యొక్క అవసరం ఉండదని చెప్పేసి వస్తారు. అంటే అబాలిషన్ ఆఫ్ స్టేట్, ఇది సోషలిజానికి సంబంధించినటువంటి ఒక ట్రూ దాని యొక్క మీనింగ్ ఇది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి సోషలిజం అనేటువంటిది దానికి భిన్నమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. పూర్తి భిన్నమైంది కాదు, కొంత భిన్నమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. అవధ్ సమావేశం 1955లో నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి అవధ్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సామ్యవాద తరహా సమాజ స్థాపన కోసం తీర్మానం చేసింది. అంటే సామ్యవాద తరహా, అంటే సామ్యవాద అంటే సోషలిస్టిక్ మోడల్ ఆఫ్ సొసైటీ అన్నట్టు. అంటే సోషలిస్ట్ దేశాల్లో ఏ విధంగా ఉందో అలాంటి లక్షణాలు కలిగినటువంటి, ఎగ్జాక్ట్లీ అలాంటి సమాజాన్ని కాకుండా సోషలిస్ట్ తరహా సమాజాన్ని, అంటే ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం అని చెప్పేసి అది 1955లో తీర్మానం చేసింది. అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో, అంటే అది జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో ఈ సోషలిస్ట్ లేదా సామ్యవాదం అనేటువంటి పదం లేదు. ఆ సామ్యవాదం అనేటువంటి పదము భారత రాజ్యాంగ పీఠికకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డది. ఇంత ముందుకే చెప్పినట్టు వెస్టర్న్ మోడల్, అంటే వెస్టర్న్ మోడల్ కాదు, ఏదైతే చైనా, రష్యాలో, క్యూబాలో ఉన్నటువంటి ఏదైతే సోషలిజం ఉందో ఆ సోషలిజం సంబంధించింది కాదు మనది. సామ్యవాదం, భారత సామ్యవాదం వచ్చేసి ప్రజాస్వామ్య తరహాకు చెందినటువంటి సామ్యవాదం. రష్యాలో ఉన్నటువంటిది కమ్యూనిస్టు తరహా సామ్యవాదం అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ భారతదేశ సామ్యవాదం ప్రజాస్వామిక సామ్యవాదం ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది? అది పేదరిక నిర్మూలన, అజ్ఞానాన్ని పారదోలడం, అవకాశాల్లో సమానత్వం. పేదరిక నిర్మూలన, అజ్ఞానాన్ని, ఇగ్నోరెన్స్ ని పారదోలడం, అవకాశాల్లో సమానత్వం కల్పించడం అనేటువంటి లక్ష్యాలుగా కలిగి ఉంటుంది భారతదేశ ప్రజాస్వామ్య సామ్యవాదం. ఈ భారతదేశ ప్రజాస్వామ్య సామ్యవాదం అనేటువంటిది మార్కిస్ట్ మరియు గాంధేయన్ ఫిలాసఫీ, మార్కిస్ట్ థియరీ, గాంధీయన్ ఫిలాసఫీ. అంటే గాంధీ యొక్క తత్వము మార్కిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని మిక్స్ చేసి రూపొందించబడ్డటువంటిది భారతదేశ సామ్యవాదం. భారతదేశం అనుసరిస్తున్నటువంటి, భారతదేశ పీఠికలో చేర్చబడ్డటువంటి సామ్యవాదం మార్కిస్ట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు
అబాలిషన్ ఆఫ్ స్టేటు, నో ప్రైవేట్ ప్రాపర్టీ, వనరుల ఉమ్మడి నిర్వహణ, ప్రతిఫలాల ఉమ్మడి పంపకాలు, ఇవన్నీ కూడా సామ్యవాద సామ్యవాద తరహాకు చెందినటువంటి, మార్కిస్టు సామ్యవాదానికి చెందినటువంటి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి సామ్యవాదం అటు మార్కిస్టు, ఇటు గాంధీ యొక్క తత్వం. గాంధీ తత్వం గురించి మీరు తెలుసుకోవాలంటే అది హిస్టరీలో తెలుసుకోవచ్చు. అతను ట్రస్టీషిప్ ని చెప్పడం జరిగింది. గాంధీ అంటే ధనవంతులు తమ సంపదలో కొంత భాగం బీదలకు పంచాలనేటువంటిది ట్రస్టీషిప్ కు సంబంధించినటువంటి భావన. గాంధీ యొక్క చరిత్ర, గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీని కానీ లేదా హిస్టరీని కానీ అధ్యయనం చేసినప్పుడు మనకి ఈ భావన గురించి మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ధనవంతుల యొక్క తమకున్న ధనవంతులుగానే కొనసాగుతుంటారు, బీదవాళ్ళు ఉంటారు ఇన్ఎవిటబుల్లీ. ధనవంతుల సంపదని వాళ్ళ సంపదలో కొంత భాగం బీద వాళ్ళకు పంచాలనేటువంటి కాన్సెప్ట్ లో ఈ ట్రస్టీషిప్ చెప్పబడింది గాంధీ చేత. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చినటువంటిదే భారతదేశ సామ్యవాదం. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే భారతదేశ సామ్యవాదాన్ని ఇంకో రకంగా ప్రజాస్వామ్య సామ్యవాదంతో పాటు గాంధేయన్ సామ్యవాదం కూడా అంటాం. గాంధేయన్ సామ్యవాదం అని చెప్పేసి అంటాం. ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో చేర్చబడ్డాయి. అవి సామ్యవాద తరహా సమాజ నిర్మాణానికి ఉద్దేశించబడ్డటువంటివి. వాటి వచ్చినప్పుడు దాని గురించి చర్చిద్దాం. ఆదేశిక సూత్రాలు ఇవి నేరుగా ఈ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో చేర్చబడ్డటువంటి ఆదేశిక సూత్రాలు దేనికోసం ఉద్దేశించినవి అంటే భారతదేశంలో సామ్యవాద తరహా సమాజ స్థాపనకు ఉద్దేశించినవని చెప్పేసి ఆన్సర్ గా మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఎల్పిజి మోడల్ వచ్చిన తర్వాత, ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలైనవి. ప్రభుత్వ పాత్ర క్రమంగా ప్రభుత్వం సంక్షేమ రాజ్య భావన నుంచి తప్పుకుంటూ ప్రైవేట్కి ఎక్కువ రోల్ ఇచ్చింది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది అని చెప్పేసి మనం అర్థశాస్త్రంలో చదువుకుంటాం, ఎకానమీలో చదువుకుంటాం. ఇది ఎల్పిజి ఎప్పుడైతే వచ్చిందో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఈ విధానాలు ఎప్పుడైతే అమల్లోకి వచ్చినాయో భారతదేశంలో సామ్యవాద భావన బలహీనపడింది అనేటువంటి ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకా నూతన రైతు చట్టాలు అంటే అగ్రికల్చర్ యాక్ట్స్ కానీ, నూతన ప్రపోజ్డ్ లేబర్ యాక్ట్ కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ రంగ సంస్థల్ని క్రమంగా కొంతకాలం నుంచి డిజిన్వెస్ట్ చేస్తూ దాంట్లో పెట్టుబడులని ఉపసంహరిస్తూ దాంట్లో ప్రైవేట్ యొక్క భాగస్వామ్యాన్ని పెంచుతూ పోతున్నారు. కాబట్టి సబ్సిడీలను కూడా తగ్గిస్తున్నారు, కొన్ని స్కీమ్స్ ను కూడా చాలా తగ్గించారు, పేదరిక నిర్మూలన స్కీమ్స్ ని అని చెప్పేసి. ఈ విధంగా భారతదేశంలో సామ్యవాద భావన 1991 నుంచి బలహీనపడుతూ వచ్చిందన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఇంకా ప్రక్రియ వేగమైంది ఈ మధ్యకాలంలో సామ్యవాద భావన బలహీనపడడం అనేటువంటి. కానీ దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు భారతదేశ పాలకులు. స్టిల్ ఈవెన్ ఆఫ్టర్ 70 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టిల్ చాలా ఇన్ఈక్వాలిటీస్ భారతదేశంలో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అది మెన్ ఉమెన్ మధ్యలో కానీ, ఒకరి ప్రాస్పరస్ రీజన్ కి ఇంకా పూర్ రీజన్ కి మధ్యలో కానీ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ అక్రాస్ ద కాస్ట్ ఉంది, ఇన్ఈక్వాలిటీస్ అక్రాస్ ద జెండర్, ఇవన్నీ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడే సామ్యవాదం నుంచి పూర్తిగా భారతదేశం సామ్యవాద భావం నుంచి పూర్తిగా పక్కకు పోయేటువంటి అవకాశం లేదు. అది డైల్యూట్ చేయబడుతుంది, దాంట్లో వాస్తవం ఉంది. అది బలహీనపరచబడుతుంది సామ్యవాద భావన. కానీ సామ్యవాద భావనని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3వ పదం వచ్చేసి లౌకికత్వం, సెక్యులరిజం. ఈ సెక్యులరిజం కూడా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేదు. అది కూడా ఏదైతే సామ్యవాదం అనేటువంటి పదం లాగానే లౌకిక అనేటువంటి పదం కూడా ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. ఇక్కడ మనం ముందు ప్రాథమిక హక్కులకు పోయినప్పుడు అంటే 3వ భాగానికి పోయినప్పుడు మనం చర్చిస్తాం. లౌకికత్వం అనేటువంటి దాని విషయంలో ఎలాబరేట్ గా చర్చిస్తాం. 25 నుంచి 28 ఆర్టికల్ మతానికి సంబంధించి, మత స్వేచ్ఛకు సంబంధించి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కాబట్టి వాటిలో డీటెయిల్ చర్చకి ఇప్పుడు పోవట్లేదు. అయితే ట్రూ సెన్స్ లో సెక్యులరిజం అంటే ఏంటి, ద ఒరిజినల్ మీనింగ్ ఏంటిది, సెక్యులరిజం ఒరిజినల్ మీనింగ్. మనం చరిత్రను కనుక అధ్యయనం చేస్తే, మధ్యయుగ యూరోప్ చరిత్రను కనుక అధ్యయనం చేస్తే అక్కడ కొంతకాలం చర్చ్ అంటే ఇక్కడ క్రిస్టియన్ రిలీజియన్ కి ఒక ప్రతినిధి, దాంట్లో నెంబర్ ఆఫ్ సెక్ట్స్ ఉండొచ్చు. చర్చ్ అనేటువంటిది ఓ మతానికి ప్రతినిధి, రాజ్యం అనేటువంటిది పొలిటికల్ పవర్ ని కలిగి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. కొంతకాలం ఈ రెండు వ్యవస్థల మధ్యలో చాలా సంఘర్షణ జరిగింది, అది చరిత్రకు సంబంధించినటువంటి అంశం. ఆ సంఘర్షణ తర్వాత వచ్చినటువంటి భావనే సెక్యులరిజం. సెక్యులరిజం భావన చాలా రోజుల సంఘర్షణ తర్వాత, అంటే రాజ్యానికి మరియు అక్కడ ఉన్నటువంటి చర్చికి మధ్యలో చాలా సంఘర్షణల తర్వాత వచ్చినటువంటి భావన ఈ లౌకికత్వం అనేటువంటిది, సెక్యులరిజం అనేటువంటిది. ఈ సెక్యులరిజం భావన ఏం చేసింది అంటే స్టేట్ ని మరియు రిలీజియన్ ని కంప్లీట్ గా
వేరు చేసింది. స్టేట్ మరియు రిలీజియన్ రెండు సపరేట్ ఎంటిటీస్. లౌకికత్వం ఏం చెప్తుంది? స్టేట్ రిలీజియన్ అనేటువంటిది రెండు సపరేట్ ఎంటిటీస్. అంటే స్టేట్ యొక్క ప్రభావం, స్టేట్ రిలీజియన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోదు, రిలీజియన్ స్టేట్ యొక్క అంతర్గత విషయాల్లో, పొలిటికల్ అఫైర్స్ లో, రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవద్దు అనేటువంటి భావన స్థిరపడింది. కాబట్టి అక్కడ స్పష్టంగా ఉంది, రిలీజియన్ కి స్టేట్ లో ఏ రోల్ లేదు, స్టేట్ యొక్క రాజకీయ వ్యవహారాల్లో ఏ జోక్యము లేనటువంటిది. స్టేట్ అండ్ రిలీజియన్ ఆర్ కంప్లీట్లీ సపరేటెడ్. అయితే భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం అనేటువంటి నావెల్ ఐడియా, ఇది ఒక కొత్త ఐడియా. ఇది మనము పశ్చిమ దేశాల్లో అమల్లో ఉన్నటువంటి సెక్యులరిజం లాగా తీసుకోవద్దు. ఇక్కడ భారతదేశంలో స్టేట్ కు రిలీజియన్ ఉండదు, కానీ అన్ని మతాలకు సమాన స్థాయి ఉంటుంది. ఈక్వల్ స్టేటస్, ఈక్వల్ ప్రొటెక్షన్, ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్. భారతదేశం యొక్క లౌకికత్వం ఏం చెప్తుంది అంటే ఈక్వల్ స్టేటస్, అన్ని మతాలకు సమాన స్థాయిని ఇస్తుంది. ఈక్వల్ ప్రొటెక్షన్, అన్ని మతాలని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈక్వల్ రెస్పెక్ట్, అన్ని మతాలని సమానంగా గౌరవిస్తుంది. ఇది ఒక నావెల్ ఐడియా సెక్యులరిజం సంబంధించి భారతదేశంలో. మరి దాని తర్వాత చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఇది సెక్యులరిజం అనేటువంటిది. కాకపోతే ఎన్నికలు వచ్చినప్పుడే రెండు ప్రధాన పార్టీల మధ్య భారతదేశంలో నువ్వు సెక్యులరు, నేను నాన్ సెక్యులరు అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. కానీ దానికి సంబంధించినటువంటి దాని యొక్క అవసరం మీద కానీ, లేదా దాన్ని కొనసాగించాలనా లేకపోతే తొలగించాలనా అనేటువంటి పద్ధతిలో ఆ చర్చ జరగదు. ఎలక్టోరల్ గెయిన్స్ కోసం రెండు ప్రధాన పార్టీల మధ్యన చర్చ జరుగుతుంది. భారతదేశం మొత్తం కూడా సెక్యులర్, నాన్ సెక్యులర్ గా కొంతమంది ఉద్దేశపూర్వకంగా విభజిస్తారు. కానీ ఈ విషయం మీద ఇంకా ఫోకస్ చేయాల్సి ఉంది. భవిష్యత్తులో ఏ రకంగా పరిణామం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ జోలికి పోకుండా అసలు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, సెక్యులరిజం భారతదేశంలో అన్ని మతాలకు సమాన స్థాయిని ఇస్తుంది. మన యొక్క సనాతన భావనలో చెప్పుకోవాలంటే సర్వధర్మ సమభావన, సర్వధర్మ సమభావన. అదే వెస్ట్రన్ సోషలిజం చూసినట్టయితే ధర్మ నిరపేక్షత, ఏ ధర్మానికి స్టేట్ కి సంబంధం లేదు. ఇక్కడ భారతదేశ సెక్యులరిజం చూసినట్టయితే సర్వధర్మ సమభావన, అన్ని ధర్మాలకు సమాన భావన ఉంది. ఇక్కడ చూసినట్టయితే హిందూయిజం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, సిక్కిజం, ఇస్లాం అన్నిటినీ గుర్తిస్తుంది. దీంట్లో అంతర్భాగంగా ఇండియా ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్. అవునా, ఇది లౌకికత్వం అనేటువంటి భావన. మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో సివిల్ సర్వీసెస్ నుంచి మొదలుకొని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, చాలా చిన్న స్థాయి ఉద్యోగాల్లో కూడా లౌకికత్వం మీద ఎగ్జామినర్ ఏదో పద్ధతిలో దాన్ని సంబంధించిన ఆర్టికల్స్ అడగడం కానీ, లేకపోతే దాని యొక్క భావన ఏంటి అనేది కానీ చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోమని చెప్పేసి కోరుతున్నాను. నెక్స్ట్ డెమోక్రసీ. నెక్స్ట్ పదం వచ్చేసి డెమోక్రసీ. ఈ డెమోక్రసీ అంటే డెమోస్, క్రేషియా అంటే ప్రజలు, పాలన, ఇవంతా కూడా మనం తెలుసుకున్నాం, చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ డెమోక్రసీ అని చెప్పేసి. ఇది పెద్దగా మనం డీటెయిల్ డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అధికారానికి మూలం ఎవరు? భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధుల ద్వారా పాలన జరుగుతుంది. ప్రజలు ఒక ఫిక్స్డ్ టర్మ్ పీరియడ్ కి వాళ్ళ ప్రతినిధుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. వారి ద్వారా భారతదేశ పాలన జరుగుతుంది. కాబట్టి అధికారానికి మూలం ఎవరు? ప్రజలు. ప్రజాస్వామ్యంలో అధికారానికి మూలం ఎప్పుడైనా ప్రజలు ఉంటారు. ఈ ప్రజాస్వామ్యంలో మనకు రెండు వేరు రకాల ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండోది పరోక్ష ప్రజాస్వామ్యం. మన భారతదేశంలో అమల్లో ఉన్నటువంటిది పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నాకు తెలిసి చాలా 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 కాంప్లికేటెడ్. భారతదేశంలో అమలు చేయడం సాధ్యమవుతుందా? మరి సాధ్యం కాదా? ఎందుకంటే ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ఆస్పిరేషన్స్, ఎన్ని రీజియన్స్, ఎన్నో 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 వైవిధ్యం, భిన్నత్వం ఉంది భారతదేశంలో. కాకపోతే భారతదేశానికి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది మరి నియర్ ఫ్యూచర్లో సాధ్యమవుతుందని చెప్పేసి నేను అనుకుంటలేను. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే మనం అంతా దాంట్లో భాగంగా ఉంటాం. ఎవరికైతే 18 సంవత్సరాలు నిండితే వాళ్ళందరూ పరోక్ష ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం భాగమే. దాని గురించి మీరు పార్టిసిపేట్ చేసేటువంటి విషయమే కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ అవసరం లేదు. మన ప్రతినిధుల్ని మనం ఎన్నుకుంటాం. రాష్ట్రాల అసెంబ్లీలకు లేదా కేంద్రంలో అయితే లోక్సభకు మన ప్రతినిధులను ఎన్నుకుంటాం. ఆ ప్రతినిధుల ద్వారా మెజారిటీ ఉన్న పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అలా మన చట్టాలు రూపొందించబడి అమలు చేయబడతాయి. ఇది పరోక్ష ప్రజాస్వామ్యం. మరి ప్రత్యక్ష
ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎక్కడుంది? ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఒక బెస్ట్ ఉదాహరణగా మనం స్విట్జర్లాండ్ ని చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. రెఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇక్కడ ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు కూడా ఆడ చట్టాలు రూపొందించేటువంటి క్రమంలో ప్రజలకు విశేషమైనటువంటి అధికారం ఉంటుంది. ఏదైనా ఒక చట్టము అవసరమా కాదా అని చెప్పేసి ప్రజల యొక్క ఆమోదం తీసుకోవడం జరుగుతుంది ఓటింగ్ ద్వారా. అంటే ఒక చట్టం భారతదేశంలో ప్రస్తుతం రైతు చట్టాలు చాలా కాంట్రవర్షియల్ యాక్ట్స్ అయిపోయినాయి, దానికి రైతుల ఆందోళన జరుగుతుంది. కానీ స్విట్జర్లాండ్ అలా ఉండదు, ఓటింగ్ పెట్టడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా రైతు చట్టాలను వెనుక తీసుకునే విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ స్విట్జర్లాండ్లో అదే రైతు చట్టాలు చేస్తున్నప్పుడు ఆ చట్టాలకు ప్రజల యొక్క ఆమోదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ చట్టం అవసరమా లేదా అనేటువంటిది, దీన్నే మనం రిఫరెండం అంటాం. ఇక్కడ ఇనిషియేటివ్ అంటే పౌరుల చేతనే చట్ట రూపకల్పన, అంటే ఒక బిల్లుని పౌరులు రూపొందించవచ్చు. కానీ ఆ చట్టంలో చెప్పబడ్డ ఫిక్స్డ్ నెంబర్, ఇంతమంది బిల్లును రూపొందించి ప్రజల ఆమోదం తీసుకొని దాన్ని చట్టంగా చేయవచ్చు. అంటే ఇక్కడ పార్లమెంట్ ఏదైతే పనిచేస్తుందో అక్కడ ప్రజలు కూడా చట్టాల కోసం ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. ఇనిషియేటివ్ అంటే వాళ్ళే చట్ట నిర్మాణ ప్రక్రియని మొదలు పెట్టవచ్చు. భారతదేశంలో అవకాశం లేదు. రీకాల్ అంటే భారతదేశంలో మనం ఒకసారి ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే అతనికి రాజ్యాంగబద్ధంగా అతని పీరియడ్ ఎంతో అంత పీరియడ్ దాకా అతన్ని తొలగించే అవకాశం లేదు. కొన్ని అనర్హతలు ఆయా సభలు నిర్ణయం తీసుకుంటే తప్ప, అంటే ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ లేదా పార్లమెంట్ అయితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రజలకు అవకాశం లేదు. లేదా ఏదైనా అతను ఎలక్షన్లకు సంబంధించి అతను తప్పుడు అఫిడవిట్ ఇచ్చినా, లేకపోతే ఏవైనా అతను తప్పులు చేసినప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్పుడు కోర్టుల ఇంటర్ఫియర్ కావడం ద్వారా అతని సభ్యత్వం రద్దు చేయొచ్చు. కానీ ప్రజలకు అవకాశం లేదు. ఒక్కసారి ప్రతినిధి ఎన్నుకుంటే ప్రజలు రీకాల్ చేయలేరు. రీకాల్ అంటే ప్రజాప్రతినిధిని అతని ఫిక్స్డ్ టర్మ్ పూర్తి కాక ముందుకే తొలగించడాన్ని మనం ఏమంటాం అంటే రీకాల్ అంటాం. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది. అమెరికాలో కూడా చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. రాష్ట్ర స్థాయిలో మరియు లోకల్ స్థాయిలో, స్థానిక స్థాయిలో వాళ్ళు ప్రతినిధులను తొలగించే అవకాశం ఉంది. రెఫరెండం కూడా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉంది, రీకాల్ కూడా అమెరికాలో ఉంది. కానీ ఇవన్నీ కూడా స్విట్జర్లాండ్లో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ప్లెబిసైట్ అనేటువంటిది కూడా ఒకలాంటి రెఫరెండం లాంటిదే, కానీ ఇది ఆప్షనల్ రెఫరెండము. ఈ రెఫరెండాన్ని ఆ దేశ చట్టసభలు ఆమోదించవచ్చు. ఈ రెఫరెండం ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని లేదా ఆమోదించకపోవచ్చు. రెఫరెండం, ఆప్షనల్ రెఫరెండం, ప్లెబిసైట్. అంటే రెఫరెండంలో ప్రజలందరూ ఓటు చేసినప్పుడు వాళ్ళ ప్రజాభిప్రాయం మేరకు ఆ చట్టాన్ని కొనసాగించాలన్నా లేదా తొలగించాలన్నా. ఆప్షనల్ రెఫరెండంలో మాత్రం ఆ చట్టంలోనే ఆప్షన్ ఉంటుంది. అంటే ప్రజలకు అవకాశం ఏమన్నా వద్దా అనేటువంటిది కొంత వైరుధ్యం ఉంటుంది ప్లెబిసైట్కి. మన భారతదేశంలో ప్లెబిసైట్ అనేటువంటిది జమ్మూ కాశ్మీర్ అంశం వచ్చినప్పుడల్లా ప్లెబిసైట్ తెర మీదకి వస్తుంది. అంటే ఒక ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని నిర్ణయించండి, పాకిస్తాన్లో చేరాలని కోరుకుంటే పాకిస్తాన్లో చేర్చండి, భారతదేశంలో చేర్చాలని చేసుకుంటే భారతదేశంలో చేర్చండి, ప్లెబిసైట్ తీసుకోండి, ప్రజాభిప్రాయాన్ని సేకరించండి అని చెప్పేసి వస్తుంటది. ఆఫెన్ ఈ జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ భౌగోళికంగా రెండు దేశాల మధ్య ఏదైనా ప్రాంతానికి సంబంధించి ఘర్షణ ఉంటే అక్కడ ప్లెబిసైట్ పెట్టమనేటువంటి డిమాండ్లు కూడా వస్తుంటది. ఇది ఆప్షనల్ రెఫరెండం. ఈ రెఫరెండాన్ని చట్టసభ ఒప్పుకోవచ్చు, తిరస్కరించవచ్చు. కానీ ఒరిజినల్ రెఫరెండాన్ని మాత్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రెఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం మనకు దాని యొక్క ఒరిజినల్ ఫామ్ లో అది స్విట్జర్లాండ్ లో అమల్లో ఉందని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎన్ని రకాల ప్రజాస్వామ్యం చెప్పబడింది? మనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం. రాజకీయ ప్రజాస్వామ్యం చాలా సులువుగా సాధించవచ్చు. అది అంబేద్కర్ చెప్పినట్టు సులువైనటువంటి మార్గం. ఆర్టికల్ 326 ద్వారా లేదా కొన్ని ప్రాథమిక హక్కుల ద్వారా భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం స్థాపించబడింది. 1 vote 1 value. అతను ఎవరైనా క్యాస్ట్, క్లాసు, రీజను, రిలీజియన్, రేసు ఈ సంబంధం లేకుండా వన్ మ్యాన్ 1 vote 1 value. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ. ఇది రాజకీయ ప్రజాస్వామ్యం. రాజకీయంగా అందరికీ ఈక్వల్ అధికారాలు ఉన్నాయి భారతదేశంలో. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కడు ఓటేయచ్చు. అతను క్యాస్ట్ లేదు, క్రీడ్ లేదు, రేస్ లేదు, రిలీజియన్ లేదు, రీజన్ లేదు. ఇది వచ్చేసి రాజకీయ ప్రజాస్వామ్యం. మరి సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాలు ఎలా సాధించాలి?
ఒకవేళ రాజకీయ ప్రజాస్వామ్యం ఏ వ్యక్తికైనా నిరాకరించబడితే అతనికి ఉన్నటువంటి విశేష అధికారాల ద్వారా, రాజ్యాంగం కల్పించినటువంటి విశేష అధికారాల ద్వారా అతని లీగల్ ఇమ్యూనిటీ ఉంటుంది. అతని కోర్టుల ద్వారా వాటిని పొందుతాడు. అతన్ని నిరాకరించడం సాధ్యం కాదు. ఒకవేళ స్టేట్ ఏమన్నా అతనికి రాజకీయ పరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిరాకరిస్తే అతనికి కోర్టుల ద్వారా రక్షణ ఉంది. కానీ ఇక్కడ సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యానికి సంబంధించి ఏ విధమైనటువంటి కాన్స్టిట్యూషన్లో ఏ విధమైనటువంటి రక్షణ లేవు. సామాజిక ప్రజాస్వామ్యానికి ఉద్దేశించి ఆదేశిక సూత్రాల్లో, ప్రాథమిక విధుల్లో కొన్ని అంశాలు చేర్చబడ్డప్పుడు కూడా వాటికి రక్షణ ఇచ్చేటువంటి యంత్రాంగం లేదు. అంబేద్కర్ చెప్పినట్టు రాజకీయ ప్రజాస్వామ్యం చేత మాత్రమే భారతదేశం ముందుకెళ్ళలేదు. ఒకవేళ సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం కనుక సాధించకపోతే భారతదేశం యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పడం జరిగింది. దీని పాలకులు గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది. చాలా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. స్టిల్ చాలా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ భారతదేశంలో ఉన్నాయి. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కి దారితీస్తాయి. వాటి సామాజిక ప్రజాస్వామ్యం లేదు, ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక లేకపోతే ఆర్థిక కూడా లేదు. కొంత ప్రభుత్వాల పథకాల ద్వారా, ప్రభుత్వాల చట్టాల ద్వారా ప్రయత్నం జరుగుతున్నప్పుడు కూడా ఇంకా ఈ లాంగ్ వే టు గో ఈక్వల్ సొసైటీని స్థాపించడానికి, సామాజిక ప్రజాస్వామ్యం అందరికీ ఇవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది మన రాజ్యాంగంలో ప్రామిస్ చేసినట్టు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యానికి లీగల్ ప్రొటెక్షన్ లేదు, రాజకీయ ప్రజాస్వామ్యానికి లీగల్ ప్రొటెక్షన్ ఉన్నది. ఎవరైనా నీకు ఓటు ఇవ్వకపోతే ఓటుని కోర్టుల ద్వారా తీసుకోవచ్చు. ఆ సంబంధిత అధికారులని మీద చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి నీ ఓటు కనుక నిరాకరిస్తే. మనం కొన్ని సినిమాలలో కూడా చూసినాం, మనం సర్కార్ లాంటి సినిమా చూసినాము. అంటే ఒక ఓటుని కనుక నీకు ఇవ్వకపోతే భారతదేశంలో ఆ లా ఎంత స్ట్రిక్ట్ గా అమలు అవుతుందో, అది ఆ లా ప్రొటెక్షన్, లీగల్ ఇమ్యూనిటీ ఉంది ఇతనికి రాజకీయ ప్రజాస్వామ్యంలో. కానీ సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యంలో అవి లేవు. కాబట్టి వాటిని సాధించడమైనటువంటి భారతదేశం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అంబేద్కర్ హెచ్చరించినట్టుగా భారతదేశం యొక్క మనుగడ ప్రశ్నార్థకం కాగలదు. ఇంకా ప్రజాస్వామ్యం సూత్రాలు చూసినట్టయితే ఈ పర్టికులర్ అంశాలు ఉంటేనే దాన్ని ప్రజాస్వామ్యం అని చెప్పవచ్చు. ఇక్కడ చెప్పబోయేటువంటివి ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది. మొదటి సూత్రం. మనం చట్టాల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనం చర్చించిన కొంత మేరకు ఇంకా చర్చించాల్సినటువంటి ఉంది. ఎప్పుడు కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖలు ఎప్పుడు విభజించబడ్డాయి అని చెప్పేసి, ఏ చార్టర్ చట్టంలో విభజించబడ్డాయి అని చెప్పేసి మొదటి వీడియోలో మీకున్నది. ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే శాసనసభ అంటే మన రాష్ట్ర శాసనసభను తీసుకున్నట్టయితే మెజారిటీ 119 సభ్యులు ఉంటే దాంట్లో సగం వచ్చిన ప్రభుత్వాన్ని, సగం సభ్యులు వచ్చినటువంటి పార్టీ, గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం ఆ పార్టీ యొక్క నాయకుడు ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. అందులో అతని పార్టీ నుంచి కొంతమందిని మీకు పికప్ చేసుకొని మంత్రి మండలి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ముఖ్యమంత్రి మంత్రి మండలి ఎంతవరకు అయితే శాసనసభ విశ్వాసం ఉంటుందో అంతవరకు మాత్రమే అధికారంలో ఉంటారు. అంటే శాసనశాఖ విశ్వాసం ఉంటేనే కార్యనిర్వాహక శాఖ అధికారంలో ఉంటుంది. కార్యనిర్వాహక చేసేటువంటి పనులన్నిటికీ చట్టాలన్నిటికీ శాసనశాఖ అనుమతి కావాలి. చట్టం చేయాలంటే శాసనశాఖ చేస్తుంది, అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ అయినప్పుడు కూడా. అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖ ఎవరికి బాధ్యత వహిస్తుంది? శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. శాసనశాఖ యొక్క విశ్వాసం ఉన్నంత మేరకే పనిచేస్తుంది. మెజారిటీ ఉన్నటువంటి పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీ సభ్యులు ఎదురు తిరిగితే విశ్వాస తీర్మానం ఉంటుంది. ఆ తీర్మానంలో ఓడిపోతే కనుక ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ శాసనశాఖ విశ్వాసం ఉన్నంత వరకే కార్యనిర్వాహక పనిచేస్తుంది. కార్యనిర్వాహక శాఖ తను చేసే చర్యలకు శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. ఇది మొట్టమొదటి ప్రజాస్వామ్య సూత్రం. నెక్స్ట్ సార్వత్రిక వయోజన ఓటకు. మన రాజ్యాంగంలో అధికరణ 326లో చెప్పబడింది సార్వత్రిక ఓటు హక్కు గురించి, వయోజన ఓటు హక్కు గురించి. ఈ అధికరణ ప్రకారం ఇంతకుముందు చెప్పినటువంటి క్యాస్ట్, క్లాసు, రిలీజను, జెండరు దేంతో లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఇవ్వబడుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహణ, చట్టబద్ధ పాలన, చట్టం ముందు అందరూ సమానమే, వ్యక్తుల ఎమోషన్స్, వారి ఇష్టాల ప్రకారం పాలన జరగదు, చట్టం నిర్ధారించిన పద్ధతిలోనే పాలన జరుగుతుంది. కాబట్టి చట్టబద్ధ పాలన అనేటువంటిది కూడా ప్రజాస్వామ్య సూత్రం. న్యాయశాఖ ఉంటుంది, అది స్వతంత్రంగా ఉంటుంది. అది కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ బయట ఉంటుంది. అది శాసన కార్యనిర్వాహక శాఖ యొక్క చర్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. న్యాయశాఖ ఉంటుంది. నెక్స్ట్ పౌరులందరికీ సమానత్వాన్ని ప్రామిస్ చేస్తుంది. ఎలాంటి వివక్ష ఉండదు అని చెప్పేసి చెప్పవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి చివరిది వచ్చేసి రెండవ భాగంలో గణతంత్ర రిపబ్లిక్. రిపబ్లిక్ లో ఒకటే అంశం, ఎన్నుకోబడినటువంటి దేశాధిపతి. అంటే మన దేశాధిపతి ఎవరు? రాజ్యాంగబద్ధ దేశాధిపతి వచ్చేసి రాష్ట్రపతి, ప్రభుత్వాధిపతి వచ్చేసి ప్రధానమంత్రి. మనం ఈ మోడల్ని మన ప్రభుత్వ మోడల్ని మనం ఇంగ్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని. ఇంగ్లాండ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అక్కడ క్యాబినెట్ తరహా ప్రభుత్వం ఉంది, మన దగ్గర కూడా క్యాబినెట్ తరహా ప్రభుత్వం ఉంది. కానీ ఒక చిన్న భేదం ఏంటంటే, ఇంగ్లాండ్లో స్టేట్ హెడ్ ఎవరైతుందో, అంటే రాజ్యం యొక్క అధిపతి ఎవరైతుందో, అక్కడ హెరిడిటరీ అధిపతి, అంటే వారసత్వంగా వచ్చే అధిపతి. ఇంగ్లాండ్కు రాణి లేదా రాజు ఉండడం జరుగుతుంది కాన్స్టిట్యూషనల్ హెడ్గా, రాజ్యాధిపతిగా. కానీ భారతదేశంలో రాజ్యాధిపతి రాష్ట్రపతి, అతన్ని మనం పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటాం. రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి మనం చర్చించవచ్చు. పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటాం అంటే మన ద్వారా ఎన్నికైనటువంటి ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలక్టోరల్ కాలేజీగా ఫామ్ అయ్యి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇక్కడ గణతంత్రం అంటేనే ఎన్నికైనటువంటి హెడ్, స్టేట్ హెడ్ ఎన్నిక కాబడాలి, ప్రజలు ఎన్నుకుంటే అది గణతంత్రము. వారసత్వ పాలన ఉండదు. చట్టసభలకు ఇంకా భారతీయులు ఎవరైనా పోటీ పడవచ్చు. ఇవి గణతంత్ర రాజ్యం యొక్క స్వభావాలు. న్యాయము ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఇవ్వాలి. రాజకీయ న్యాయాన్ని ఇవ్వగలుగుతున్నాం, కానీ సామాజిక, ఆర్థిక న్యాయం విషయంలో కొంత వెనుకబడి ఉన్నాం, దాన్ని కూడా ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటెడ్ జస్టిస్ అంటే వనరులందరికీ సమానంగా పంపిణీ చేయాలి. ఈ లిబర్ జస్టిస్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం రష్యా నుండి స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్వేచ్ఛ. వ్యక్తి యొక్క అభివృద్ధికి అవరోధాలను నిరోధించడమే స్వేచ్ఛ. అంటే తనకున్న పొటెన్షియల్ ప్రకారం, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని అతను అభివృద్ధి చెందేటువంటి అవకాశాన్ని కల్పించాలి. అతన్ని వెట్టి చాకిరి గురి చేయడం, లేదా అతనికి హక్కులు నిరాకరించడం, అతన్ని బంధించడం, అతని మీద నిరంకుశితం చెలాయించడం, ఇవన్నీ కూడా అవరోధాలు కల్పించడం అవుతుంది. రాజ్యాంగం అమల్లో రాకముందుకు చాలా ఉన్నాయి అవరోధాలు. వ్యక్తి ఎదుగుదలకు చాలా అవరోధాలు ఉన్నాయి భారతదేశంలో. ఇన్ఫాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా దేశాల్లో, ఆయా సందర్భాల్లో అవరోధాలు ఉన్నాయి. ఆ బానిసత్వం అనేది ఒక వ్యక్తి అభివృద్ధికి పెద్ద అవరోధం. హక్కులు నిరాకరించడం అనేటువంటిది వ్యక్తి అభివృద్ధికి పెద్ద అవరోధం. అతని మీద నిరంకుశత్వం చెలాయించడం అనేటువంటిది పెద్ద అవరోధం. కాబట్టి ఈ అవరోధాలు ఏమీ ఉండకుండా అతను స్వేచ్ఛగా, అతని పొటెన్షియల్, అతనికి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తియుక్తులు ఉపయోగించుకొని అతను అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కల్పించాలి. దాన్ని మనం స్వేచ్ఛ అంటాం. స్వాతంత్రం వేరు, స్వేచ్ఛ వేరు. మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ స్వేచ్ఛని పొందాల్సింది పూర్తిగా. స్వేచ్ఛ ఇప్పటికి ఉంది, రాజ్యాంగంలో చెప్పబడ్డట్టు స్వేచ్ఛ ఉంది. కానీ ఇంకా ఏమైనా అవరోధాలు ఉంటే ఆ అవరోధాలని తొలగించాలి, అతని అభివృద్ధికి బాటలు వేయాలి. నెక్స్ట్ అతని సర్వతోముఖ అభివృద్ధి, అతనుకున్న పొటెన్షియల్ మొత్తం ఉపయోగించుకొని అతను ఏది చేయదలుచుకుంటే అది చేసేటువంటి అవకాశాన్ని కల్పించడం. నెక్స్ట్ ఈ స్వేచ్ఛ అనేటువంటిది నిరపేక్షమైనది కాదు. నీ ఇష్టం ఉన్నట్టు చేసు, తాగి తందనాలొచ్చు, ఎగురొచ్చు, దూకొచ్చు, అవతలను కొట్టొచ్చు, తిట్టొచ్చు, అవునా, అవతలను ఇబ్బంది పెట్టొచ్చు అనేటువంటి పద్ధతిలో స్వేచ్ఛను ఉపయోగించుకుంటా అంటే నడవదు. స్వేచ్ఛ భావన నిరపేక్షమైనది కాదు, నీ ఇష్టం ఉన్నట్టు, అది పరిమితులకు లోబడి ఉంటుంది. రాజ్యాంగం, చట్టం విధించినటువంటి పరిమితులకు లోబడి ఉంటుంది. నాకు అవరోధాలు లేవు కదా, నాకు అవరోధాలు కల్పించవద్దు కదా అంటే అది అవరోధాలు కల్పించడం కాదు, అది సమాజాన్ని రెగ్యులేట్ చేయడం, అందరికీ నీలాగా జీవించేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేటువంటి కావచ్చు. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. లిబర్టీ అంటే ఏందనేటువంటి డైరెక్ట్ కొన్ని పరీక్షల్లో అడగడం జరిగింది. అవరోధాల నిరోధం, ఆబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రెయిన్స్ అంటారు ఇంగ్లీష్లో. అవరోధాలను తొలగించడమే స్వేచ్ఛ. ఎన్ని రకాల స్వేచ్ఛలు ఇవ్వడం జరిగింది మన ప్రవేశికలో చెప్పబడ్డట్టు? ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన. నీ ఏదైనా ఆలోచన ఉండొచ్చు. నువ్వు థీయిస్ట్ కావచ్చు, ఏథీయిస్ట్ కావచ్చు, లేదా అగ్నాస్టిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు దేవుని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఎలాంటి ఆలోచన అయినా చేయవచ్చు. నీ భావ ప్రకటన, అవతలకి ఇబ్బంది కలిగినంత వరకు నువ్వు నీ భావాన్ని ప్రకటించవచ్చు. నీకు ఎలాంటి విశ్వాసం అయినా ఉండొచ్చు, హిందువు అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. నువ్వు ఎలాంటి ధర్మమైనా ఆచరించవచ్చు. వితిన్ హిందూ రిలీజియన్లో కూడా చాలా ధర్మాలు, నువ్వు ఏ ధర్మమైనా ఆచరించవచ్చు, ఎవరినైనా ఆరాధించవచ్చు, ఏ పద్ధతిలైనా ఆరాధించవచ్చు. ఇట్లా ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సమానత్వం. అవకాశాల్లో, హోదాలో సమానత్వం, అవకాశాల్లో సమానత్వం మనకు పీఠికలో చెప్పబడ్డది. అతని హోదాలో సమానత్వం వేయాలి, అవకాశాల్లో కూడా సమానత్వం వేయాలి. సమాన అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి సమానంగా అభివృద్ధి చెందగలడు.
కానీ అసమానంగా అవకాశాలు ఇచ్చినప్పుడు అభివృద్ధిలో కూడా అసమానతలు అనివార్యంగా ఉంటాయి కాబట్టి సమానత్వాన్ని కూడా చెప్పబడడం జరిగింది. సమానత్వం మనకు 3 రకాలుగా చూడొచ్చు. ఇక్కడ పౌర సమానత్వం మనకు ప్రాథమిక హక్కులోని 14, 15, 16, 17, 18 అధికరణలో ఉంది. ఆర్థిక సమానత్వము ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి 39 అధికరణలో చెప్పబడ్డది. రాజకీయ సమానత్వం మనం ఇంతకుముందు చెప్పబడ్డట్టు 325, 326 అధికారంలో ఓటు హక్కుకు సంబంధించి చెప్పబడ్డది. వీటి గురించి మనం డీటెయిల్గా తర్వాత కూడా డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ సోదర భావం అంటే మనందరం సోదరులం, భారతీయులు అందరూ సోదరులు. సౌభ్రాతృత్వం అంటే సోదర భావం. ఈ సోదర భావం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. నీకు నాకు సోదర భావం లేకపోతే ఈ దేశం మనుగడ సాగించడం లేదా అభివృద్ధి చెందడం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి సోదర భావాన్ని కలిగి ఉండాలి, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలి. ఫ్రెంచ్ రెవల్యూషన్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఇవన్నీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నటువంటి పదాలు. అతను దుష్మన్ అయినా కానీ అతని పట్ల సోదర భావం కలిగి ఉన్నంత వరకు మాత్రమే మన రాజ్యాంగ వ్యవస్థ సరిగా పనిచేయగలదు, మన దేశం ముందుకు పోగలదు. ఈ ప్రాథమిక విధుల్లో ప్రాథమిక విధి 6 మనకు చెప్తుంది మతం, భాష, ప్రాంతం, వర్గములకు అతీతంగా సోదర భావం పెంపొందించాలి. ఫలానా మతస్థుడు కాబట్టి నా సోదరుడు కాదు, ఫలానా వర్గం ఫలానా ప్రాంతం వాడు కాబట్టి నా సోదరుడు కాదు అనేటువంటిది దాన్ని నిర్మూలించి వీటన్నిటికీ మతం, భాష, ప్రాంతం, వర్గాలకు అతీతంగా సోదర భావాన్ని పెంపొందించాలి. ఏక పౌరసత్వం కూడా సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినటువంటిది. మనం భిన్న భాషలు ఉన్నాయి, భిన్న రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న అతనికి, ఇతను తెలంగాణలో ఉన్న అతనికి సోదర భావాన్ని పెంపొందించాలంటే ఏక పౌరసత్వం అనేటువంటిది అవసరం. ద్వంద్వ పౌరసత్వం ఇస్తే పూర్తిగా అతను వేరే పౌరుడు అవుతాడు, ఇతడు వేరే పౌరుడు, తెలంగాణ వేరే పౌరుడు అవుతాడు, ఇంకో రాష్ట్రంలో ఇంకో పౌరుడు అవుతాడు. అతనికి పెద్దగా యూనిటీ అనేటువంటిది ఉండదనే ఉద్దేశంతో ఏక పౌరసత్వం కల్పించడం జరిగింది. ఏక పౌరసత్వం కూడా సౌభ్రాతృత్వానికి సౌభ్రాతృత్వం కోసం చేయడం జరిగిందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వ్యక్తి గౌరవము, దేశ ఐక్యత, సమగ్రత అనేటువంటి చెప్పబడింది. దాని గురించి మనం తర్వాత చర్చించినప్పుడు కూడా ఇక్కడ సమగ్రతని మనం గుర్తుంచుకోవాలి. సమగ్రత కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. రాజ్యాంగానికి 3 పదాలు చేర్చబడ్డాయి: సామ్యవాదం, లౌకికత్వం, సమగ్రత. నెక్స్ట్ వచ్చేసినట్టయితే ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత. ప్రవేశిక రాజకీయ, నైతిక, ఆధ్యాత్మిక తత్వం, పొలిటికల్, మోరల్ అండ్ స్పిరిచువల్ ఫిలాసఫీ అన్నట్టు. అంటే దీనిలో అన్ని విషయాల్ని బ్లెండ్ చేయడం జరిగింది ప్రవేశికలో. ఇది రాజకీయ పరమైనటువంటి, మతపరమైనటువంటి, నైతిక పరమైనటువంటి తత్వం అనేటువంటిది పెద్ద వర్డ్ అది. దాని గురించి అంత అవసరం లేదు. నెక్స్ట్ రాజకీయ జాతక చక్రం. ప్రవేశికని భారత రాజ్యాంగం యొక్క రాజకీయ జాతక చక్రం అన్నాడు కేఎం మున్షి. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకం అని చెప్పి అతని భవిష్యత్తు, నేను జాతకాలకు నేను అనుకూలం కాదు, దీన్ని అర్థం చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నా. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని చూసి అతని భవిష్యత్తుని ఎలా నిర్ధారించవచ్చో ఆ భారతదేశం యొక్క భవిష్యత్తును కూడా భారతదేశం యొక్క ప్రవేశిక ద్వారా అర్థం చేసుకోవచ్చు అని సెన్స్ లో చెప్పడం జరిగింది. ప్రవేశికని రాజకీయ జాతక చక్రం అని చెప్పేసి కేఎం మున్షి చెప్పాడు. నెక్స్ట్ ఇది కీ నోట్ అని చెప్పాడు ఎవరు? ఎర్నెస్ట్ బార్కర్. అంటే రాజ్యాంగాన్ని ఓపెన్ చేయడానికి అవసరమైనటువంటి కీ నోట్ అని చెప్పేసి ఎర్నెస్ట్ బార్కర్ చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేటువంటి విషయం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదనేటువంటి టాపిక్ సంబంధించి 2 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి బెరూబారి కేసులో, బెరూబారి కేసు గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఆ కేసు ఏంది, దాని పూర్వాపరాలు ఏందనేటువంటిది ఇప్పుడు అవసరం లేదు. ఆ తర్వాత మౌలిక సిద్ధాంతం వస్తుంది, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ థియరీ వస్తుంది, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వస్తుంది, అప్పుడు మనం చర్చించవచ్చు. బెరూబారి కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్రవేశికని రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నది. ఈ కేసు 1960లో సుప్రీంకోర్టు ముందు రావడం జరిగింది. దాని నేపథ్యం అంతా తర్వాత మనం చర్చించవచ్చు. ఈ కేసు సందర్భంగా, బెరూబారి కేసు సందర్భంగా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పబడింది. కానీ కేశవానంద భారతి కేసులో 1973లో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందుకే స్టార్టింగ్ లోనే చెప్పినాం, రాజ్యాంగం అయితే ఏ విధంగా ఆమోదించబడిందో అదే మేనర్లో, అదే పద్ధతిలో వీటికి కూడా ఆమోదించబడింది. కాబట్టి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగము. దీన్ని కూడా మళ్ళీ రియేటరేట్ చేసింది ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో 1995లో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని మళ్ళీ తిరిగి రియేటరేట్ చేసింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ ప్రకారం ఇది ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. దాన్ని మనం స్టార్టింగ్ లో చెప్పబడ్డట్టు కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగాన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ లో ప్రశ్న వస్తే ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అంటే
రాజ్యాంగంలో అంతర్భాగం అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ప్రవేశిక. ఇక ప్రవేశిక సవరణ చూసినట్టయితే ఒకేసారి సవరించబడ్డదంటే అది రాజ్యాంగంలో అంతర్భాగం. 368 రాజ్యాంగంలో 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని తెలియజేస్తుంది. ఆల్రెడీ సవరించబడ్డది, అపహేల్ చేయబడ్డది కాబట్టి అది రాజ్యాంగంలో అంతర్భాగం. ఒకేసారి 1976లో ఇందిరాగాంధీ సమయంలో సవరించడం జరిగింది. 42వ సవరణ, దీన్ని మినీ రాజ్యాంగం కూడా అంటాం. ఇంతకుముందే చెప్పినట్టు సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలు చేర్చడం జరిగింది ప్రవేశికకు. ఇది చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక చేర్చబడ్డటువంటి అంశాలు ఏంటి అని చెప్పేసి చాలా సార్లు అడిగారు. కాబట్టి ఫస్ట్ ప్రవేశికని సవరించవచ్చు కానీ దాని యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చరాదు. ఉదాహరణకి డెమోక్రసీ, సార్వభౌమాధికారం, ఇంకా అందులో ఉన్నాయి చాలా అంశాలు, మౌలిక అంశాలు ఉన్నాయి. మౌలిక అంశాలు ఏంటి అనేటువంటివి సుప్రీంకోర్టు ఎప్పటికప్పటికి దాన్ని అప్డేట్ చేస్తుంది, ఇంటర్ప్రిట్ చేస్తుంది, ఏది మౌలిక అంశం ఏది కాదని చెప్పేసి. అంటే మౌలికమైన డెమోక్రసీ అనేటువంటిది వెరీ ఫండమెంటల్ ఇష్యూ అన్నట్టు భారతదేశానికి సంబంధించింది కాబట్టి అది మౌలిక అంశం అని మనం చెప్పొచ్చు. సార్వసత్తాధికారం కూడా మౌలికమైన అంశం. ఇలా ఏది మౌలిక అంశం అనేటువంటిది ఎప్పటికప్పుడు మనకు సుప్రీంకోర్టు తెలియజేస్తుంది. మౌలిక అంశాలను మాత్రం మార్చవచ్చు. రాజ్యాంగం ప్రవేశికం సవరించవచ్చు, మళ్ళీ సవరించవచ్చు. ఒకటేసారి సవరించబడ్డది కానీ సవరించవచ్చు, కానీ మౌలికమైనటువంటి స్వరూపాన్ని మాత్రం మార్చరాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రవేశిక అనేటువంటిది నాన్ జస్టిసియబుల్, అంటే ఆదేశిక సూత్రాలు కూడా నాన్ జస్టిసియబుల్. ప్రాథమిక హక్కులు వచ్చేసి జస్టిసియబుల్, అంటే కోర్టుల ద్వారా రక్షణ ఉంది వాటికి. కోర్టుల ద్వారా రక్షణ ఉన్న వాటిని మనం జస్టిసియబుల్ అంటాం. కోర్టుల ద్వారా రక్షణ లేని వాటిని మనం నాన్ జస్టిసియబుల్ అంటాం. ఈ ప్రవేశికను పలానా ప్రవేశికలో పలానా న్యాయం అమలు అవుతలేదు, సామాజిక ఆర్థిక న్యాయం అని చెప్పేసి, పలానా సౌభ్రాతృత్వం అమలు అవుతలేదు అని చెప్పేసి మనం కోర్టుకి పోయి వాటిని అమలు చేయలేము. అంటే కోర్టుల ద్వారా రక్షణ లేదు ప్రవేశికలు ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్, ప్రవేశిక అధికారానికి మూలం కాదు. అంటే ఏదైనా చట్టం చేయాలంటే ప్రవేశికను ఆధారంగా చట్టం చేయడానికి కుదరదు. చట్ట నిర్మాణ ప్రక్రియ అంతా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ లో వివరించబడ్డది. ఆ ఆర్టికల్స్ ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది, అంటే శాసన వ్యవస్థకు అధికారం ఇస్తుంది చట్టాలు చేయడానికి, లేదా చట్టాలని రిపేల్ చేయడానికి అధికారం ఇస్తుంది. ఏ విధమైన చట్టాలు చేయవచ్చో చెప్తుంది, ఏ విధమైన చట్టాలు చేయకూడదో చెప్తుంది. కానీ ప్రవేశిక ఆధారంగా చేసుకుని ఏ చట్టాన్ని రూపొందించలేము కాబట్టి ప్రవేశిక అధికారానికి మూలం కాదు. నెక్స్ట్, ప్రవేశిక అధికారం మీద పరిమితులు విధించలేదు. ప్రవేశికలో పలానాది చెప్పబడ్డది కాబట్టి దానికి అగెనెస్ట్ గా పలానా చట్టం చేయకూడదని లేదు. ఎందుకంటే అధికారం మీద పరిమితులు, అధికారానికి మూలం కాదు, అధికారం మీద పరిమితులు విధించజాలదు. ప్రవేశికలో ఉన్నటువంటి ఒక అంశాన్ని చూపించి ఈ సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా ఉంది ఈ చట్టం అని చెప్పేసి చెప్పడానికి లేదు. సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, లేదా అనుకూలంగా ఉండొచ్చు, ఏమి ఉండకపోవచ్చు. కానీ సౌభ్రాతృత్వానికి విరుద్ధంగా ఉందని కోర్టుకు పోయే చట్టాన్ని కొట్టేయలేము. చట్టాన్ని ఏ రకమైన చట్టాలు చేయాలనేటువంటిది ఆర్టికల్స్ లో ఉన్నది, దాని ప్రకారమే ఉంటుంది. కాబట్టి ఇది పరిమితులు విధించలేదు, అధికారం మీద పరిమితులు విధించలేదు, అధికారానికి మూలం కాదు, కోర్టుల ద్వారా అమలు చేయడము సాధ్యము కాదు. అవునా, రైట్. ఇక ఫైనల్గా వచ్చేసి సారాంశం చూసినట్టయితే రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సందర్భంలో కొన్ని సందర్భాలలో కొన్ని చట్టాలు చేసినప్పుడు మనకు ఈ మౌలిక సిద్ధాంతం వచ్చినప్పుడు, బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది కోర్టులకు ఎగ్జిక్యూటివ్ ఏ రకమైనటువంటి టసల్ జరిగిందో. అంటే ఒక సంఘర్షణ జరిగింది ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల విషయంలో కోర్టుకు మరియు కార్యనిర్వాహక వ్యవస్థకు. ఇలా సంఘర్షణ జరిగినప్పుడు, అంబిగ్యూటీ ఉన్నప్పుడు, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సందర్భంలో ఏదైనా గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు మనం పీఠికను కనుక ఆశ్రయించినట్టయితే కోర్టు కూడా పీఠికను ఆశ్రయించే పీఠికలో ఉన్నటువంటి సారాంశంకి ఏ అధికారం అయితే బలపరుస్తుందో, ఏ అంశం అయితే బలపరుస్తుందో ఆ అంశాన్ని కోర్టులు అపీల్ చేయడం జరుగుతుంది. పీఠికకు విరుద్ధంగా ఉన్న వాటిని తీసివేయడం జరుగుతుంది అనే కోర్టులు దానికి కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఏదైనా సందేహం వస్తే పీఠికను ఆశ్రయించడం ద్వారా ఆ సందేహాన్ని నివృత్తి చేసుకొని ముందుకెళ్ళవచ్చు. నెక్స్ట్, పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పేసి మనం ఇంత ముందుకు చెప్పినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.